వేదికపై ముఖ్య అతిథిగా విచ్చేసిన శంకరరావు పూర్చి ఎన్నో ఈ రాష్ట్రంలో ఎంతో మంది పాదయాత్రలు చేశారు. అతని తండ్రి సైతం కను చూపులతో మీరు స్వచ్ఛంగా పాదయాత్రలు చేయాలని ఎంతో మందికి పర్మిషన్ ఇప్పించిన నాయకుడు బిడ్డ అయినా ఆ బిడ్డ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నో హద్దులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అరెస్టులు అవన్నీ అధిగమించి పోరాడితే పోయేదేముంది, యాదవ బానిస సంఖ్యలు తప్ప అనే ఆలోచనతో చలించకుండా తన అడుగుని ఎక్కడ ఆపకుండా శంకరరావు పూర్తి చేసి విజయనగరంలో కార్యక్రమం పూర్తి చేసి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో తన గలం ఇప్పడానికి తన మాట ఏదైతే ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేయడానికి మన ఇచ్చాపురంలో ఏదైతే ఇచ్చాపురాన్ని సెంటిమెంట్ గా తీసుకున్న మళ్ళీ ఆ సెంటిమెంట్ ని పూర్చాలనే ఉద్దేశంతో మళ్ళీ శంకరరావు ఇక్కడ పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి వచ్చిన అన్న నారా లోకేష్ గారికి ఇచ్చాపురం జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. అన్నా 20 ఏళ్ళుగా ఇదే గ్రౌండ్ లో 2020 విజన్ అనుకుని మేము ఇక్కడ క్రికెట్ ఆడామన్నా. అప్పుడు నాన్నగారు సీఎం గా ఉన్న సమయంలో అప్పుడు పూర్చిన హైదరాబాద్ మన హైటెక్ సిటీని ఇప్పుడు ఆ తెలంగాణ మొత్తం వచ్చే ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ఒక మంచి హైటెక్ సిటీగా అక్కడ మీరు తీర్చిదిద్దండి. ఇప్పుడు మా ఆంధ్రాకి తినడానికి తిండికోలేని పరిస్థితులు ఉన్నాం. ప్రత్యేకించి మా ఇచ్చాపురంలో స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా మాకు స్వతంత్రం రాలేదన్నా. ప్రత్యేకించి వంశధార నదుల కోసం అప్పటి బీజేపీ నాయకులు దేశం మొత్తం నది అనుసంధాన విషయంలోన జరిగిన వంశధార తాలూకా ప్రాజెక్ట్ ని అప్పుడు పూర్తి చేసి పలాస వరకు ఆగిపోయినప్పుడు 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు 613 కోట్లతో వంశధార నది ఏదైతే 7 పలాస ఇచ్చాపురం నుంచి ఉన్న 7 మండలాలకి తప్పనిసరిగా సాగునీరు అందిస్తామని ఒక ప్రాజెక్ట్ తీసుకుని వచ్చారన్నా. కొత్త ప్రభుత్వం వచ్చి అది పట్టించుకోలేదన్నా. ఇది నా మొదటి రిప్రజెంటేషన్ అన్నా. ఓకే. అదేవిధంగా 2 దశాబ్దాలుగా బెంతువరి అనే ఒక సామాజిక వర్గం కనీసం వాళ్ళకి కుల ద్రోహి పత్రం లేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు హోటల్లో చదువుకున్న విద్యార్థులు హోటల్లోన పనిచేస్తున్నారన్న. మా జనసేన పార్టీ తరఫు నుంచి ఇచ్చాపురం నుంచి ఇది రెండో నివేదికనా. ఓకే. అదేవిధంగా ఇచ్చాపురంలోనా సుమారు 30,000 మంది పైగా కిడ్నీ పేషెంట్లు ఉన్నారన్నా. అప్పట్లో మన నాన్నగారి హయాంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి ప్రశ్నించగానే ఇచ్చాపురంలోనే మొట్టమొదటిసారిగా డయాలిసిస్ సెంటర్లు కానీ ఆర్ఓ ప్లాంట్లు కానీ తెచ్చిన ఘనత మనకే తెలియందన్నా. ఆ తర్వాత ఏదైతే అప్పట్లో ప్రభుత్వం 6 కోట్లతో ఇక్కడ పరిశోధన సెంటర్ ప్రారంభిస్తామన్నారన్నా. అప్పుడు మన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మనం విడివిడిగా పోటీ చేయవలసి వచ్చింది. ఆ పోటీ చేసిన తర్వాత కిడ్నీ పేషెంట్లకు ఎవరు పట్టించుకునే నాదుడు లేకపోయాడన్నా. ఈ రోజైతే ఏదైతే అక్కడ 200 పడకల హాస్పిటల్ కట్టారో అక్కడ కనీసం నెఫ్రాలజిస్ట్ లేడన్నా. అన్ని సదుపాయాలు ఉన్న హాస్పిటల్కి 200 పడకల హాస్పిటల్కి కనీసం నెఫ్రాలజిస్ట్ లేడన్నా. నేను దీన్ని భావించి నేను ఒక 6 మాసాల క్రిందట జనసేన పార్టీ కార్యకర్తలతో 1,00,000 సంతకాల సేకరణ చేపట్టానన్నా. నేను 1,00,000 సంతకాల సేకరణ చేస్తున్న సమయంలో చాలా మంది నన్ను ప్రశ్నించారు. ఏమంటే
పలాసల 200 పడకల హాస్పిటల్ కడుతున్నారు కదా, నువ్వు ఈ 1,00,000 సంతకాలు సేకరణ చేసి నువ్వేంటి ఉద్ధరిస్తున్నావు అని అన్నారు. నేను అప్పుడు 20,000 సంతకాలు పూర్తి చేశాను అన్న. పూర్తి చేసిన తర్వాత వాళ్ళ ప్రశ్నకి నేను ఆపాను. వాళ్ళ ప్రశ్నకి నేను గౌరవించి నేను ఆ రోజు నుంచి 1,00,000 సంతకాల సేకరణ ఆపాను నాన్న. ఈ రోజు హాస్పిటల్ కూడా నేను పర్యవేక్షించాను. అక్కడ కనీసం నెఫ్రాలజిస్ట్ గారుగా 200 పలకలకి హాస్పిటల్కి ఉన్న ఎంతైతే ఫ్యాకల్టీ ఉండాలో అక్కడ ఒక్క 10% కూడా అక్కడ ఎవరు లేరన్న. దానిగా ఇదే నా ఇది 1,00,000 సంతకాల కోసం నేనైతే ఇది 1,00,000 సంతకాల సంతకాల కోసం నేను చేసిన డిమాండ్ లేవన్నా. మాకు కంపల్సరీ ఇవి తీర్చాలన్నా. మన ప్రభుత్వం ఓకేనా. అదేవిధంగా అన్న అప్పట్లోన మన అశోక్ బాబు గారు ఈ గ్రౌండ్ కోసం మినీ స్టేడియంగా మనం అప్పుడు గ్రాంట్స్ తెచ్చారు. ఆ తర్వాత ఇది మినీ స్టేడియం ఎప్పటికీ మా కళ్ళలాగా ఉండిపోయింది. ఈ వేదిక ఇలాగా ప్రజా వేదికలుగా పరిస్థితి అంటే ప్రజా వేదికలుగా పరిమితమైంది, కానీ మా కళ్ళ నెరవేరట్లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ మా మినీ స్టేడియం కావాలని ఇక్కడ మా తోటి కార్యకర్తలు మరియు క్రీడాకారులందరూ కోరుకుంటున్నారన్న. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల కిందట ఒక ప్రకటన ఇచ్చారు. 98% రిజల్ట్ రావాలని. ప్రతి ఒక్క కార్యకర్తలకి నేను ఒకటే చెప్తున్నాం, అన్న సాక్షిగా మా అన్న చెప్పిన సమావేశం, మన ఈగోలు పక్కన పెట్టండి. మన ప్రత్యర్థులు మన పైన కేవలం సోషల్ మీడియా ద్వారానే మన హస్త్రాలు ఉపయోగిస్తున్నారు, మనలో కలహాలు సృష్టిస్తున్నారు. మనకు అవి కాదు. మనకి రానున్న ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపిద్దాం, దీర్ఘకాల సమస్యలు పరిష్కరిద్దామని ప్రతి ఒక్కరిని అన్నా ఈరోజు మేము చెప్తున్నాం. జన సైనికుల నుంచి మేమే ప్రతిపక్షం, మనమే అధికారి పక్షం. ఈ రాష్ట్రానికి మనమే ప్రతిపక్షం, మనమే అధికారి పక్షం, మనమే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడదాం. జై హింద్. ధన్యవాదాలు రాజు గారు. చాలా సంతోషం.